అమలాపురం నుంచి టిఫిన్ తిన్నాక అంబోజిపేట అయితే వచ్చామండి. అంబోజిపేటలో ఇక్కడ ఏంటంటే ఈ షాప్లో పొట్టెక్కలు చాలా ఫేమస్ అనమాట. అంబోజిపేట పొట్టెక్కలు అంటే ఈ షాప్ పేరు చెప్తారనమాట అండి. మంచి వేడివేడిగా అయితే అట్లు అయితే వేస్తున్నారు జస్ట్ ఇప్పుడే. ఈ లోపల ఏంటంటే బజ్జీ అయితే అమ్మన్నాడు 2 బజ్జీ. వీళ్ళ దగ్గర అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే దబ్బగా చట్నీ అనమాట. దట్టు బజ్జీ కూడా చాలా మెత్తగా ఉంటుంది దబ్బగా చట్నీతో తింటే. ఇప్పుడు వేడివేడిగా అరటికాయ బజ్జీలు కూడా అయినాయి, అవి కూడా 2 అయితే ఇప్పించేసుకున్నాను. నెక్స్ట్ చెనా చట్నీ అని, చెనా చట్నీ తినంట మా సైడే అయిపోతుందంతా చెనా చట్నీ. ఒకసారి ట్రై చేయండి మా సైడ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వేడివేడికి ఇడ్లీ దిగింది అనమాట. మన కళ్ళ ముందు ఎప్పుడు ఇడ్లీ అలా దిగినట్టు కనిపిస్తే ఖచ్చితంగా పడాల్సిందే. ఇంక 2 ఇడ్లీ కూడా ఇప్పించుకుని ఇంక మా ఫ్రెండ్కి అయితే అరటికాయ బజ్జీ అయితే పాటలు అయితే పట్టుకుని వెళ్ళిపోయాను. పక్కనే మాచవరంలో సోడా బాగుంటుంది అని చెప్పి ఇంకా సోడాకి వచ్చాను అన్నమాట. ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఇండియాలో అనిపించట్లేదు. స్విట్జర్లాండ్ వచ్చానేమో అని చెప్పి ఒకసారి అనుకున్నాను. మొత్తానికి సోడాకి అయితే వచ్చాం, పల్నాడు సోడా అని చెప్పి. దగ్గరగా 30 రకాల సోడాలు అయితే దొరుకుతాయండి. 1వ తారీఖు షాప్స్ వెళ్ళమని చెప్పి బోర్డు అయితే పెట్టారండి. ఫస్ట్ అయితే వెనిలా సోడా తాగుతున్నాను, నాకు ఈయన దగ్గర బాగా ఇష్టం వెనిలా. నెక్స్ట్ పిస్తా అని చెప్పి ఇచ్చారనమాట. కొంచెం నాకు అంత అలా అనిపించలేదని టేస్ట్. కానీ ఈయన దగ్గర సోడా ఎప్పుడు కూడా కూలింగ్ ఒకేలా మెయింటైన్ చేస్తారండి, కానీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు తయారు చేస్తారు. ఇక ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఏది కూడా లేదని చెప్పారనమాట. అన్ని ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయండి ఇన్ని రకాల సోడాలు. కనుక ఎప్పుడైనా ఎలా సరే ఈ సైడ్ వెళ్తే ఖచ్చితంగా తాగండి. మాచవరంలోని సోడాలు అయితే చాలా బాగుంటాయి. ఇంక లాస్ట్ లో సిట్రా సోడా అయితే తాగాను అనమాట అండి. ఇంకా అమలాపురం బ్యాక్ అయిపోతుంటే దారిలో అంబోజిపేటలో మళ్ళీ జెండా అయితే ఎగరేస్తున్నారు. తెలుగుదేశం లేదు ఈ రోజు ఏంటో కామెంట్ చేయండి. ఇంక వస్తున్నప్పుడు ఈ స్టాల్ చూసాను అనమాట. సెట్ బాడీ స్ప్రే కనిపించింది, ఎక్కడ దొరకట్లేదు నాకు. ఇక్కడ పైగా 1+1 ఆఫర్ అనమాట. మొత్తం 4 బాడీ స్ప్రేలు కలిపి 600 అయితే వచ్చినాయండి. ఇంకా అమలాపురం రాగానే ఒక బటర్ మిల్క్ అయితే తాగేసాను. అసలు ఎండలు మామూలుగా లేవు. ఇంకా నెక్స్ట్ అలా కోకోనట్ వాటర్ కూడా క్యాచ్ చేశాను. మళ్ళీ రాజరాజేశ్వరికి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ కూడా బటర్ మిల్క్ అయితే తాగాను. ఈ లోపల మా మమ్మీ ఎగ్స్ తీసుకోమన్నారు. ఎగ్స్ అయితే తీసుకున్నాను. 145 రూపాయలు అయితే తీసుకున్నారండి అట్ట. మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇలా ఇంటికి రాగానే మా డాగ్స్ ఏంటంటే జస్ట్ ఇలా మీదకి వచ్చేస్తాయి అనమాట అండి. ఇప్పుడు నీట్గా మొత్తం సమ్మర్ హెయిర్ కటింగ్ అయిపోయినాయి అన్నింటికి 3 కూడా. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం వీడియో పెడతాను, దాన్ని కూడా చూసండి. మళ్ళీ రేపు పొద్దునైతే కలుద్దాం.